హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనం ఆల్రెడీ 6th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము, 7th జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్సీఆర్టీ జాగ్రఫీస్. అండ్ 8th క్లాస్లో ఆల్రెడీ చాప్టర్ 1 డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ మనం చాప్టర్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాము. సో నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి అందరూ. ఎస్, సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ చాప్టర్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అన్నమాట. దీని గురించి కంప్లీట్ గా మన చాప్టర్ అనేది డిపెండ్ అయి ఉంది, రైట్? సో ఇక్కడ ఒక స్టోరీ గురించి చెప్పుకుందాము, ఎందుకు ఈ స్టోరీ ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట, రైట్? సో ఇక్కడ చూడండి, మనము ఒక స్మాల్ విలేజ్ ని కన్సిడర్ చేసుకుందాము. ఆఫ్రికాలో మనకి తంజానియా అనే ఒక స్మాల్ విలేజ్ లో మాంబా అనే ఒక పర్సన్ నివసిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ లేసి వాటర్ని తెచ్చుకోవాలన్నమాట. బికాస్ మనకి ఆఫ్రికా, మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికా చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మాంబా అనే పర్సన్ తను ఏం చేస్తుంది, షీ హ్యాస్ టు వాక్ ఏ లాంగ్ వే అండ్ రిటర్న్ ఆఫ్టర్ ఫ్యూ అవర్స్. అంటే వాటర్ తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం వెళ్ళి కొన్ని గంటల తర్వాత తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ అనమాట, వాటర్ ప్రాబ్లం వల్ల. షీ దెన్ హెల్ప్స్ హర్ మదర్ ఇన్ ద హౌస్ అండ్ జాయిన్స్ హర్ బ్రదర్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ గోడ్స్. అంటే మళ్ళీ ఇంటికి వచ్చి తను వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంది. తర్వాత వాళ్ళకున్న గోట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బ్రదర్కి ఉన్న గోట్లు, మేకలు ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళి వాటికి కూడా కేర్ తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీ దేని మీద బ్రతుకుతుంది అనుకుంటే, ఆల్ హర్ ఫ్యామిలీ ఓన్స్ ఎ పీస్ ఆఫ్ రాకీ ల్యాండ్ అరౌండ్ దేర్ స్మాల్ హట్. అంటే వాళ్ళ ఇంటి చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసె పక్కన ఒక పీస్ ఆఫ్ రాకీ ల్యాండ్ ఉంది. రాకీ ల్యాండ్ అంటే కొద్దిగా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రాక్ అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్? సో మాంబాస్ ఫాదర్ కెన్ బేర్లీ గ్రో సమ్ మెయిజ్ అండ్ బీన్స్ ఆన్ ఇట్ ఆఫ్టర్ టోయిలింగ్ హార్డ్. అంటే ఆ ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ని కూడా ఎంత కష్టపడినా కూడా బేర్లీ అక్కడ మొక్కజొన్న అండ్ అలాగే బీన్స్ వేసినప్పటికీ కూడా ఆ హోల్ ఇయర్ కి వాళ్ళ ఫ్యామిలీ తిండి తినడానికి కూడా సరిపోనటువంటి సిచ్యువేషన్ అనమాట, రైట్? సో ఆన్ ద అదర్ హ్యాండ్ మనము ఇంకొక కంట్రీలో చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ లో పీటర్ అనే ఒక పర్సన్ నివసిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి వూల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. వూల్ అంటే అందరికీ తెలుసు కదండి, మనకి షీప్స్ పైన, మనకి అంటే గొర్రెల పైన ఉంటుంది కదా, దాన్ని వూల్ ని ట్రిమ్ చేసి దాన్ని వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ లో ప్రాసెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎవ్రీడే స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు పీటర్ అనే పర్సన్ ఏం చేస్తాడు, వాళ్ళ అంకుల్ ఎలా అయితే ఆ షీప్స్ ని కేర్ చేసుకుంటున్నాడో అది చూస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ షీప్ యార్డ్ కూడా ఎక్కడ సిచ్యువేట్ అయింది అనుకుంటే మంచి గ్రాసీ ప్లెయిన్స్ లో, ఓకేనా? ప్లెయిన్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదండి. సో ప్లెయిన్ ఏరియా అంటే నార్మల్ గా ఇప్పుడు మన ఇల్లు ఉంది అనుకోండి, ఇల్లు చుట్టుపక్కల కూడా ప్లెయిన్ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. హిల్స్ అంటే కొండ ప్రాంతాలు కాకుండా ప్లెయిన్ ఏరియా, రైట్? అక్కడ కూడా మంచి గడ్డి నివసించే ప్లెయిన్ ఏరియా అనమాట. అలా గడ్డి నివసించే ప్లెయిన్ ఏరియా కాబట్టి అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఇక్కడ షీప్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. రోజు అవి తింటూ ఉంటాయి అండ్ వాటి ఊలు కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. విత్ హిల్స్ ఇన్ ఫార్ డిస్టెన్స్, అక్కడ నుంచి కొద్ది దూరంలో కొండలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి అనమాట, చిన్న చిన్న కొండలు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ మేనేజ్డ్ ఇన్ ఎ సైంటిఫిక్ వే యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో ఆ వూల్ ప్రాసెసింగ్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు ఈ యొక్క బిజినెస్ అనేది చేస్తున్నారు. అండ్ పీటర్స్ ఫ్యామిలీ కూడా కొన్ని వెజిటేబుల్స్ గ్రో చేస్తారు అనమాట, యూజింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని, ఓకేనా? సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏముంటుందండి, దాంట్లో మనకి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వేయకుండా న్యాచురల్ గా గ్రో చేస్తే వాటిని ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటారు. అండ్ వాటికి ఈ మధ్య ఎక్కువ డిమాండ్ కూడా ఉందన్నమాట. ఈవెన్ మనకి చాలా హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో చిన్న చిన్న అవుట్లెట్స్ పెట్టేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలో కిలోకి 50 రూపాయలు అనుకున్నాం అనుకోండి, అది ఒక 80, 90 ఆర్ 100 అలా ఉంటుంది. బికాస్ ప్రోడక్ట్ అనేది ప్యూర్ గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ డిఫరెన్స్ మీరు తెలుసుకోండి, మాంబా అండ్ పీటర్ రెండు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో నివసిస్తున్నారు అండ్ రెండు డిఫరెంట్ లైఫ్స్ వాళ్ళు అని చెప్పుకున్నట్లయితే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ గా అంటే ద డిఫరెన్స్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్. సో ఇక్కడ వీళ్ళు మంచిగా వెజిటేబుల్స్ గ్రో చేసుకోవడానికి మంచి ప్లెయిన్ ఏరియాలో గ్రో చేసుకుంటున్నారు. అటు సైడ్ ఒక రాకీ ల్యాండ్ మీద ఆఫ్రికాలో వాళ్ళు ఎటువంటి క్రాప్స్ గ్రో చేయడానికి అవకాశం అనేది దొరకట్లేదు. తర్వాత సాయిల్ మంచిగా ఫెర్టైల్ గా ఉందనుకోండి, ఫెర్టైల్ అంటే మనకి క్రాప్ ప్రొడక్షన్ కి బాగా ప్రొడక్టివ్ గా ఉందనుకోండి, అది మంచి సాయిల్ అన్నమాట. అది పంట పొలాలకి అనుకూలంగా లేకపోతే ఇంకా వేస్ట్ అన్నమాట. అండ్ అలాగే
వాటర్ మీద కానీ, న్యాచురల్ వెజిటేషన్, యానిమల్స్ అండ్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ, వీటన్నిటి మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. సో అక్కడ ఒక పర్సన్, మాంబా అనే పర్సన్ తను సఫర్ అవుతుంది, పీటర్ అనే పర్సన్ కి ఎటువంటి సఫరింగ్ అనేది లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా రెండు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అండ్ పీటర్ టెక్నాలజీ యూజ్ చేసుకున్నాడు, మాంబా వాళ్ళకి ఎటువంటి రిసోర్సెస్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో లేకపోవడం అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనమాట, మనం నివసించే ల్యాండ్ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే మన ప్రపంచాన్ని మనం అంటే మన వరల్డ్ ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే దాంట్లో అబౌట్ 30% మాత్రమే ల్యాండ్ ఉంది, ఓకేనా. అంటే ఈ 10 ఫింగర్స్ మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ 10 ఫింగర్స్ లో 7 ఫింగర్స్ వచ్చేసి వాటరే ఉంది మన ప్రపంచం మొత్తంలో. అబౌట్ 30% మనకి ల్యాండ్ ఉంది. సో ల్యాండ్ ఉంది కదా అని చెప్పేసి ఆ ల్యాండ్ మొత్తానికి కూడా మనకి పాపులేషన్ స్ప్రెడ్ అవడానికి యూజ్ అవుతుందా అనుకుంటే లేదండి. అక్కడ కూడా మనం డిఫికల్టీస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ల్యాండ్ మీద మనకి ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, మౌంటైన్స్ ఉంటుంది, హిల్లీ ఏరియాస్ ఉంటుంది, డెజర్ట్స్ ఉంటాయి, అండ్ స్నోతో కూడిన ప్రదేశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా డిఫికల్టీ అని చెప్పుకోవచ్చు. సో ల్యాండ్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ. సో ల్యాండ్ ఈజ్ అమంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్. అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్ లో చదువుకున్నాం వాట్ ఈస్ ద న్యాచురల్ రిసోర్స్ అని చెప్పి. సో అలా మనకి నేచర్ ఇచ్చిన ఒక మంచి రిసోర్స్ ఏంటండి అంటే మనకి ల్యాండ్ అనమాట. ఓకే, 30% ఆఫ్ ద టోటల్ ఏరియా ఏదైతే ఉందో మనకి ఎర్త్ సర్ఫేస్ లో అది ల్యాండ్ తో కలిగి ఉంది. అండ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది స్మాల్ పర్సెంటేజ్ ఇస్ నాట్ హ్యాబిటబుల్. అంటే మనకి ఇది ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా మనము హ్యాబిటబుల్ కావద్దు. అంటే అక్కడ జనాలు కానీ లేకపోతే ఇంకేమన్నా నివసించడానికి ప్రతి ఒక్క పార్ట్ హ్యాబిటబుల్ కాదు. బట్ డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ మనుషులు కానీ లేకపోతే జంతువులు కానీ నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్ తీసుకుందాం అనుకోండి. స్నో లెపర్డ్స్ అంటే ఆ పేరులోనే ఉంది, ఆ లెపర్డ్ అనేది స్నోలోనే ఉండగలదు అనమాట. దాన్ని తీసుకొచ్చి మీరు మంచిగా ఎండలోకి డెజర్ట్ ఏరియాకి తీసుకెళ్తే చనిపోతుంది. సిమిలర్లీ క్యామెల్ డెజర్ట్ ఏరియాలోనే గ్రో ఉండగలదు అనమాట. అది వేరే దగ్గర తీసుకెళ్తే దానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద అన్ఈవన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ మెయిన్లీ డ్యూ టు వ్యారీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్లైమేట్. సో మనకి క్లైమేటిక్ కండిషన్స్ కి అండ్ అలాగే ఆ ల్యాండ్ ని మనం దృష్టిలో పెట్టుకున్న సందర్భాన్ని బట్టి మన పాపులేషన్ అనేది అన్ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉందన్నమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ద రగ్గడ్ టోపోగ్రఫీ, స్టీప్ స్లోప్స్ ఆఫ్ మౌంటైన్స్, లో లయింగ్ ఏరియాస్ ఆర్ సస్పెక్టబుల్ టు వాటర్ లాగింగ్, and desert areas, thick forest areas are normally sparsely populated or uninhabited. Plains and river areas are valleys offer suitable land for agriculture, hence these are densely populated areas of the world. So మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్లెయిన్ ఏరియాస్ చూసుకున్నాం, ఓకేనా. ప్లెయిన్ ఏరియాస్ అండ్ రివర్స్ దగ్గర కూడా ఎక్కువ మనకి అగ్రికల్చరల్ పర్పసెస్ కి ఆ ల్యాండ్ అనేది యూజ్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకు కనిపించే ఏరియా ఏంటండి, ఇది మంచి ప్లెయిన్ ఏరియా, ఓకేనా. ఇక్కడ మంచి ప్లెయిన్ ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ జనాలందరూ చూడండి, ఇక్కడ వాటర్ బాడీ ఉంది కాబట్టి జనాలందరూ కూడా నివసించడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. బికాస్ వాళ్ళ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కావాల్సిన వాటర్ ఉంది. ఇక్కడ పొలం దున్నుకోవడానికి మనకి ఇక్కడ పొలం ఉంది, అండ్ ఆ పొలంలో పండించడానికి వేరు పంటలకు కూడా ఈ ల్యాండ్ అనేది మంచిగా సహకరిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువ కూడా డెన్స్లీ పాపులేటెడ్ ఉంటారు అనమాట. ఇక్కడే కనిపిస్తుంది మనకి చాలా డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. అంటే చాలా క్లోజ్ గా నివసిస్తూ ఉంటారు. ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే మనం డెజర్ట్ ఏరియాస్ చూసుకున్నా కానీ లేకపోతే థిక్ ఫారెస్ట్ ఏరియాస్ చూసుకున్నా కానీ ఆర్ అక్కడ స్పార్స్లీ పాపులేటెడ్ ఆర్ అన్ఇన్హాబిటెడ్. అంటే మనకి అలాంటి పర్టికులర్ ఏరియాస్ లో, అంటే బాగా ఎడారి ప్రాంతంలో లేదా బాగా మనకి ఫారెస్ట్ ఏరియాస్, బాగా గుంపు ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ లో ఏంటంటే జనాలు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తారు లేదా కనిపించుకోకుండా కూడా ఉంటారు అనమాట. అందుకే ఇక్కడ అన్నారు అన్ఇన్హాబిటెడ్ అని చెప్పేసి అన్నారు అనమాట, ఓకేనా. అండ్ మెయిన్లీ ఇదే కాకోకుండా మనకి రగ్గడ్ టోపోగ్రఫీ లైక్ కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టీప్ స్లోప్స్ కానీ, అంటే మౌంటైన్స్ యొక్క స్లోప్స్ దగ్గర కానీ, లేకపోతే లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బాగా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే వాటర్ ఎక్కువ నిలిచిపోయే ఏరియాస్ లో జనరల్ గా నివసించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకోండి, పైనుంచి కొండల మీద ఉన్న వాటర్ అంతా కూడా లో లయింగ్ ఏరియాస్ కి వస్తాయి. మరి అలాంటి ఏరియాలో ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతారంటే ఇష్టపడరు. ఎందుకంటే అది వాటర్ తో పాటు కొట్టుకెళ్ళొచ్చు లేదా మునగచ్చు, ఇంకేదైనా జరగచ్చు అనమాట, ఓకేనా.
సో ఇక్కడ మనకి సాల్జ్బర్గ్ ఇన్ ఆస్ట్రియా ఇక్కడ కనిపిస్తుంది. నోటీస్ ఇన్ హౌ మెనీ వేస్ ద ల్యాండ్ హెస్ బిన్ యూజ్డ్ ఇన్ ద అబోవ్ పిక్చర్. ఈ అబోవ్ పిక్చర్ లో మనకి మీరే నోటీస్ చేయండి. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం ల్యాండ్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, రైట్. సో ఇప్పుడు ఈ ల్యాండ్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ల్యాండ్ ని మనం డిఫరెంట్ పర్పసెస్ కి యూజ్ చేసుకుంటూ ఉన్నామండి. ఏంటి అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ అగ్రికల్చర్, మెయిన్ గా మనం బతకడానికి తిండి ఉండాలి కాబట్టి ఆ తిండి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేస్తే వస్తుంది. అంటే మనం పొలం పనులు చేసి దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేస్తాం కాబట్టి మనకి అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మనకి ఇక్కడ ఫారెస్ట్ పర్పస్ కానీ, మైనింగ్ కి కానివ్వండి, లేదా మన హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికి కానివ్వండి, లేకపోతే రోడ్స్, మనం ఇప్పుడు వెళ్ళాలంటే మంచి రోడ్స్ ఉండాలి కదండి. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ కి కూడా ల్యాండ్ యూజ్ చేసుకున్నాము. ఇండస్ట్రీ సెట్ చేసుకోవడానికి కూడా ల్యాండ్ యూజ్ చేసుకున్నాం అనమాట. సో మనము ఈ ల్యాండ్ ని యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి, నేచర్ ఇచ్చిన ఒక న్యాచురల్ రిసోర్స్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? దిస్ ఈస్ కామన్లీ టర్మ్డ్ యాజ్ ద ల్యాండ్ యూస్ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో the use of land is determined with the physical characters such as topography, soil, climate, minerals and the availability of water అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మీ అందరికీ కూడా ఈ టోపోగ్రఫీ అనేది ఒక కొత్త పదం అనుకుంటాను. దీని మీనింగ్ చెప్తా చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. ద యూస్ ఆఫ్ ల్యాండ్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ సచ్ as టోపోగ్రఫీ అన్నారు అనమాట. సో టోపోగ్రఫీ అంటే నథింగ్ బట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ మీద మనకి ఈ మౌంటైన్స్ కానీ, లేకపోతే రివర్స్ కానీ, ఓషన్స్ కానీ, సీస్ కానీ, లేకపోతే సాయిల్ కానీ, ఇవన్నీ కూడా ఏ ప్లేసెస్ లో ఉన్నాయి అనేది మనకి ఒక టోపోగ్రఫీ అంటారు అనమాట. టోపోగ్రఫీ అనేది ఎనీ పీస్ ఆఫ్ ల్యాండ్ మీద ఇవన్నీ కూడా ఏ ప్లేసెస్ లో ఉన్నాయి అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్ డిటర్మైన్డ్ బై ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ సచ్ as టోపోగ్రఫీ. తర్వాత సాయిల్. సో సాయిల్ ఎందుకు అంటున్నాము? ఇప్పుడు ఒక మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంది అనుకోండి, అంటే అది వ్యవసాయం చేయడానికి బాగా అనుకూలంగా ఉన్న సాయిల్ అనుకోండి, అక్కడ ఆబ్వియస్లీ జనాలు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత క్లైమాటిక్ కండిషన్స్. సో మనకి అనుకూలంగా ఉండే క్లైమాటిక్ కండిషన్స్ లో ఎక్కువ మంది నివసించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్క్టిక్ రీజన్స్ లేదా అంటార్క్టిక్ రీజన్స్ లో మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఉండగలం అక్కడ అంటే చాలా కష్టం. మనకి అక్కడ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చలికి తట్టుకొని అలవాటు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే అక్కడ నివసించగలరు. మనం వెళ్ళి అక్కడ నివసించాలి అనుకుంటే చాలా అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. అంటే ఎలాగానే చనిపోతారా అంటే చనిపోరు, బట్ అక్కడున్న ఆ యొక్క కూల్ వెదర్ కి లేదా కూల్ క్లైమాటిక్ కండిషన్స్ కి మనం అంత ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వలేము అనమాట. ఓకేనా? దీని తర్వాత మినరల్స్ కానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా మనకి ద యూజ్ ఆఫ్ ల్యాండ్ డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి ఇక్కడ పాపులేషన్ అండ్ టెక్నాలజీ కూడా మనకి ల్యాండ్ యూస్ ప్యాటర్న్ కి మనకి తోడ్పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ల్యాండ్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ ద ఓనర్షిప్. ఓకేనా? ఓనర్షిప్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే రెండు రకాల ల్యాండ్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ ల్యాండ్, సెకండ్ వచ్చేసి కమ్యూనిటీ ల్యాండ్. సో ఇక్కడ ప్రైవేట్ అంటేనే అర్థమైపోయింది, దిస్ ఈస్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు అనుకోండి, ఒక పర్టికులర్ ఇండివిజువల్ లేదా ఒక పర్టికులర్ పర్సన్ హోల్డ్ చేసే ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆర్ ఎనీ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని కమ్యూనిటీ ల్యాండ్స్ ఉంటాయి అనమాట. కమ్యూనిటీ అంటే ఏంటి? కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కి కలిసికట్టుగా తీసుకున్న ల్యాండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కమ్యూనిటీకి కామన్ గా యూజ్ అయ్యేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాడర్ కి కానివ్వండి, లేకపోతే ఫ్రూట్స్ కి, నట్స్ కి, ఆర్ మెడిసినల్ హర్బ్స్ కి, వీటన్నిటికి కూడా, అంటే ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇంకా ఏదన్నా కావచ్చు అనమాట మీకు, అంటే మీకు కామన్ గా యూజ్ అయ్యే కమ్యూనిటీ ల్యాండ్ కావచ్చు అనమాట. సో దీస్ కమ్యూనిటీ ల్యాండ్స్ ఆర్ కాల్డ్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో పీపుల్ అండ్ దర్ డిమాండ్ ఆర్ ఎవర్ గ్రోయింగ్. సో మనుషులు అన్నాక మనకి స్వార్థం కూడా ఉంటుంది, మన యొక్క కోరికలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మనిషికి కోరికలు ఎక్కువ, కాకపోతే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది చాలా లిమిటెడ్ గా ఉందన్నమాట. ఓకేనా? సో ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. People started encroaching the common lands to build up commercial areas, housing complexes in urban areas and to expand the agriculture land in rural areas అన్నమాట. అంటే ఈ యొక్క ల్యాండ్ క్వాలిటీ కూడా ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అవుతూ ఉంటుంది. కొన్ని ఏరియాస్ లో మంచి క్వాలిటీ ల్యాండ్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో ల్యాండ్ అనేది అంత క్వాలిటీగా ఉండదు అనమాట. సో జనాలు ఏం చేస్తూ ఉన్నారండి, ఇక్కడ
పీపుల్ స్టార్టెడ్ ఎంక్రోచింగ్ అంటే ఏంటి, అక్రమంగా ఆ ల్యాండ్ ని కబ్జాలు చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. స్టార్ట్ చేసుకొని ఏం చేస్తున్నారు, కమర్షియల్ ఏరియాస్ లేదా హౌసింగ్ కాంప్లెక్సెస్ కడుతూ ఉన్నారు అనమాట. ఎక్కడ, అర్బన్ ఏరియాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి, రీసెంట్ గా హైడ్రా అని ఒకటి ఫామ్ అయింది. హైడ్రా వాళ్ళు ఏం చేస్తున్నారు, మన నేచర్ కి, ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరువులు ఉన్నాయి. చెరువులు మనకి ఒక న్యాచురల్ రిసోర్స్, అంటే నేచర్ ఇచ్చిన ఒక రిసోర్స్ ని జనాలు ఏం చేస్తున్నారు, ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు. అంటే అక్రమైన కట్టడాలు చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ ఏం చేస్తున్నారు, అది తప్పు. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ నుంచి కూడా నోటీస్ ఉంది. సో డైరెక్ట్ గా వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ చేసుకున్న కమర్షియల్ పర్పస్ కి ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకున్న దాన్ని కానివ్వండి, లేకపోతే హౌసింగ్ కాంప్లెక్సెస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డెమాలిష్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఓకేనా, అర్బన్ ఏరియాస్ లో. తర్వాత ఏం చేస్తున్నారు, రూరల్ ఏరియాస్ లో ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి, ఆ ఫారెస్ట్ ఏరియాని కట్ చేసేసి, అంటే ఎంక్రోచ్ చేయడమే కదా ఇక్కడ కూడా, అక్రమంగా ఫారెస్ట్ ఏరియాస్ ని కట్ చేసి దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో టుడే ద వాస్ట్ చేంజెస్ ఇన్ ద ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఆల్సో రిఫ్లెక్ట్ ద కల్చరల్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీ అనమాట. అంటే మనకి ఇక్కడ ఈ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మనకి, ఇది మన యొక్క సొసైటీలో ఉన్న కల్చరల్ చేంజెస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. మనకి ఇక్కడ దాని తర్వాత ల్యాండ్ డిగ్రేడేషన్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, సాయిల్ ఇరోషన్ కానివ్వండి, డెజర్టిఫికేషన్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ టు ద ఎన్వైరన్మెంట్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. అంటే మనము అగ్రికల్చర్ అండ్ అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి, మనకున్న ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అంటే ఆ ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. దీంతో పాటుగా కొన్ని ఏరియాస్ లో ఏం చేస్తున్నామండి, మనకి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఒక పర్టికులర్ ల్యాండ్ అనేది అలా స్లైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కువ మనం వర్షాలు పడ్డప్పుడు కానీ, లేకపోతే నార్మల్ టైమ్స్ లో కూడా ఆ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చూస్తూ ఉంటాము. తర్వాత మన సాయిల్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, సాయిల్ అంటే ఏంటండి, మన ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ పైన ఉన్న టాప్ లేయర్ ని మనం సాయిల్ అంటాం. ఆ సాయిల్ ఏదైతే ఉంటుందో మీరు ఎక్కువగా దాన్ని యూసేజ్ చేయడం వల్ల, లేకపోతే మనం దాన్ని ప్రాపర్ గా యూజ్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ కూడా ఎరోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే సాయిల్ కూడా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ డెజర్టిఫికేషన్ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు, ఐ థింక్ 1 అనేది హార్డ్లీ 1970s కానీ 1980s ఆర్ ఎర్లీ 1990s వాళ్ళు ఇలాంటి ఏరియాస్ చూసుంటారు. అంటే మీ యొక్క రూరల్ ఏరియాస్ లో చిన్న చిన్న గుడిసెలు, తర్వాత ఎటు చూసినా కానీ చిన్న చిన్న కొండలు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ ఈ టూ ఎవరు చూస్తూ ఉంటారు, ఎర్లీ 90s వాళ్ళు కానివ్వండి, లేకపోతే 1990s నుంచి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, అప్పుడప్పుడే మనకి మంచి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ 1 నుంచి 2కి ఒక ట్రాన్సిషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 నుంచి 3కి మనం చూసుకున్నట్లయితే 2K కిడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. 2000 ఎర్లీ 2000s నుంచి 2010 వరకు ఉన్న వాళ్ళు ఎక్కువ ఇవి చూస్తూ ఉంటారు. ఇప్పుడు 2020s లో బాగున్న వాళ్ళకి పాపం అసలు అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఎక్కువ అలవాటు ఉండకపోవచ్చు. ఎక్కువ మెయిన్లీ సిటీలో నివసించే వాళ్ళందరూ కూడా ఎటు చూసినా బిల్డింగ్స్, ట్రాఫిక్, వెహికల్స్ ఇవే చూస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, చేంజ్ ఇన్ ల్యాండ్ యూజ్ ఓవర్ టైం. అంటే ఇలా ఉన్న ల్యాండ్ ని, 1 లాగా ఉన్న ల్యాండ్ ని మనుషులు ఏం చేశారండి, ఇలా 4 లాగా చేశారనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్. Growing population and their ever-growing demand has led to a large-scale destruction of forest cover and arable land and has created a fear of losing this natural resource. అంటే జనాలు ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇండియా ఇస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచ దేశాలు అన్నింటిలో కల్లా అంతకుముందు చైనా ఉండేది. చైనాని దాటిపోయి ఇండియా యొక్క పాపులేషన్ అనేది బీట్ చేసింది. సో పాపులేషన్ పెరుగుతుందంటే ఆబ్వియస్లీ ఏమవుతుందండి, జనాలు కోరికలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో గ్రోయింగ్ పాపులేషన్ అండ్ దేర్ ఎవర్ గ్రోయింగ్ డిమాండ్, మనకి డిమాండ్స్, కోరికలు ఎక్కువ, ఇల్లు కట్టుకోవాలో, లేకపోతే ల్యాండ్ కొనుక్కోవాలో, లేకపోతే ఇంకేదన్నా ఉంటాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది అంటే లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలి అంటే మనకు పర్టికులర్ ఏ అనే ప్లేస్ మొత్తం నిండిపోయింది అనుకోండి, ఇంకా పాపులేషన్ పెరిగింది, అప్పుడు ఏం చేస్తారు, ఏ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా, సో అలా
ఫారెస్ట్ కవర్ కానీ, లేకపోతే మనకి ఈ ఏరబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అండ్ అలాగే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే మనకి నేచర్ ఇచ్చిందో దాన్ని మంచి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది చేయాలి. బట్ ఓవర్ పాపులేషన్ వల్ల ఓవర్ యూసేజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనమాట. ఓకేనా? సో మనము ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎఫారెస్టేషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. డిఫారెస్టేషన్ అంటే ఏంటి? ఉన్న ఫారెస్ట్ ని కొట్టేయడం. సో డిఫారెస్టేషన్. ఎఫారెస్టేషన్ అంటే ఏంటి? మనము మళ్ళీ మొక్కలు నాటి వాటిని పెద్దగా చేయడం అనమాట. సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ తెలంగాణలో 2015లో చంద్రశేఖర్ రావు గారు మనకి ఒక స్కీమ్ తీసుకొచ్చారనమాట, తెలంగాణకు హరితహారం అని చెప్పేసి. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎఫారెస్టేషన్ అనమాట. తర్వాత ల్యాండ్ రిక్లమేషన్ చేసుకోవాలి. తర్వాత రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి పాత రోజుల్లో ఎక్కువగా కూడా ఈ యొక్క కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు కాదు, న్యాచురల్ గా వాడేవాళ్ళు. బట్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో, ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ అవడం మనం చూస్తున్నాం అనమాట. దానివల్ల ఆబ్వియస్లీ అవుట్పుట్ అనేది ఎక్కువ వచ్చింది, ఆర్ ద ఈల్డ్ అనేది ఎక్కువ వచ్చింది, బట్ మనకి కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చెక్స్ ఆన్ ఓవర్ గ్రేజింగ్, అంటే ఎక్కువగా కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ లో ఓవర్ గా కూడా గ్రేజింగ్ చేసుకోకూడదు అనమాట. ఇవి మనం రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టయితేనే మన యొక్క ల్యాండ్ ని కన్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మేబీ మీరు ఇంకా ఇక్కడ ఏదైనా కొత్త పదం విన్నారా? ఏరబుల్ ల్యాండ్ అంటే ఒకవేళ మీకు తెలియకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ల్యాండ్ మనకి యూసేజ్ అంటే పర్టికులర్ వ్యవసాయం చేయడానికి యూజ్ అయ్యే ల్యాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ఏరబుల్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సాయిల్ గురించి తెలుసుకుందాం. సాయిల్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, ఇప్పుడు మనం నివసించే ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ఒక థిన్ లేయర్ అనమాట. సో ద థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టెన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అంటే మన భూమిని కవర్ చేసే ఒక సర్ఫేస్. మనం ఇప్పుడు నివసించేది ఏంటి అంటే ల్యాండ్, దాన్ని మనం సాయిల్ అని కూడా అంటాం అనమాట. ఎందుకంటే సాయిల్ ఈజ్ నథింగ్ బట్ ద థిన్ లేయర్, ఆ పైన లేయర్ మీద మనం నివసిస్తున్నాం కాబట్టి. సో ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్ టు ద ల్యాండ్, అది మన ల్యాండ్ కి చాలా క్లోజ్ గా లింక్ అయి ఉంటుంది. అండ్ ల్యాండ్ ఫార్మ్స్ డిటర్మైన్ ద టైప్ ఆఫ్ సాయిల్, అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ని డిటర్మిన్ చేస్తూ ఉంటాయి అనమాట. మరి ఆ సాయిల్ దేంతో తయారై ఉంటుంది? మన టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, వెదర్డ్ రాక్స్ ఉంటాయి, వీటితో కలిగి ఉంటుంది అనమాట. అండ్ దిస్ హ్యాపెన్స్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్. సో వెదరింగ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా చెప్పుకున్నాం. ఏంటండి? ద బ్రేకింగ్ అప్ అండ్ డీకే ఆఫ్ ఎక్స్పోజ్డ్ రాక్స్ బై టెంపరేచర్ చేంజెస్, ఫ్రాస్ట్ యాక్షన్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో ఏదైతే మనకి వెదరింగ్ అనేది ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారో దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే ద బ్రేకింగ్ అప్ అండ్ డీకే ఆఫ్ ఎక్స్పోజ్డ్ రాక్స్, అంటే ఆ రాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి పెద్ద పెద్ద రాక్స్ ని ఈ వెదరింగ్ అనే ప్రాసెస్ వల్ల చిన్నగా అవుతూ ఉంటాయి అన్నమాట. అది డ్యూ టు టెంపరేచర్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేకపోతే ఫ్రాస్ట్ యాక్షన్ వల్ల, ప్లాంట్స్ వల్ల, యానిమల్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకేనా? సో ద రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మేక్ ది సాయిల్ ఫెర్టైల్. అంటే ఇప్పుడు ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఫెర్టైల్ ల్యాండ్ కి అండ్ అలాగే అన్ఫెర్టైల్ ల్యాండ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫెర్టైల్ ల్యాండ్ లో వ్యవసాయం చేయడానికి బాగా అనుకూలంగా ఎందుకు ఉంటుందంటే కరెక్ట్ గా అక్కడ మనకి మినరల్స్ మరియు ఆర్గానిక్ మ్యాటర్ అనేది కరెక్ట్ మోతాదులో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఒక ఫెర్టైల్ ల్యాండ్ అంటాం. అలా మిక్స్ అవ్వకపోతే అది మనకి వ్యవసాయం చేయడానికి పనికిరాదు. సో ఇక్కడ కనిపిస్తున్న చూడండి, ల్యాండ్ స్లైడ్ అని చెప్పుకున్నాం ఇందాక. సో మనకి ఇందాక చెప్పుకున్నాం కొండ కింద ఉండే ప్రాంతాల మీద ఎవరు కూడా నివసించడానికి ఇష్టపడరు, బికాస్ పై నుంచి వాటర్ పడ్డ, వర్షాలు పడ్డ అవి కింద కొట్టుకొస్తుంటే లేకపోతే ల్యాండ్ కూడా స్లైడ్ అయిపోతూ ఉంటుంది. అలా ల్యాండ్ స్లైడ్ అవడం వల్ల రాళ్ళు రప్పలు అన్ని కూడా ఈ యొక్క బిల్డింగ్స్ ని ఫాస్ట్ గా హిట్ చేస్తుంటాయి, బిల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ల్యాండ్ స్లైడ్స్ ఆర్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ అ మాస్ మూవ్మెంట్ ఆఫ్ రాక్, అంటే పై నుంచి కూడా ఆ యొక్క రాక్ మూవ్మెంట్స్ అంటే ఒక చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి అన్నమాట, లేదా డెబ్రీ ఆర్ ఎర్త్ డౌన్ ఏ స్లోప్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? మాస్ మూవ్మెంట్ ఆఫ్ రాక్ అంటే పై నుంచి ఉన్న కొండ చర్యలు విరగడం వల్ల, లేకపోతే ఆ చిన్న ముక్కలు అయిపోయి అవి రోల్ డౌన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట.
ఇవి మెయిన్ గా కూడా దే ఆఫన్ టేక్ ప్లేస్ ఇన్ ద కంజక్షన్ విత్ ద ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్ అండ్ వోల్కనోస్. ఎక్కువ కూడా మనం ఇక్కడ మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానివ్వండి, అంటే భూకంపాలు వచ్చినప్పుడు, లేదా వరదలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు, లేదా వాల్కనోస్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. అండ్ ఏ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ కెన్ కాస్ హెవీ ల్యాండ్ స్లైడ్ దట్ కెన్ బ్లాక్ ద ఫ్లో ఆఫ్ రివర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో మనకి రీసెంట్ గా తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చినాయి, తర్వాత మనకి కేరళలో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి, అండ్ మనకి ఇప్పుడు రీసెంట్ గా నేపాల్లో కూడా ఫ్లడ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో అవి ఎందుకు వచ్చినాయి మనకి అంటే, ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే మనకి విపరీతమైన కుండపోత వర్షాలు రావడం వల్ల హెవీ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద ఫార్మేషన్ ఆఫ్ రివర్ బ్లాక్స్ కెన్ కాస్ హ్యావక్ టు ద సెటిల్మెంట్స్ డౌన్ స్ట్రీమ్ ఆన్ ఇట్స్ bursting, and in the hilly terrain landslides have been a major and widely spread natural disaster that often strike life and property and occupy a position of major concern అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి, మనకి రీసెంట్ గా కుండపోత వర్షం బాగా ఎక్కువ అవడం వల్ల ఏమైంది అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏ ప్రొలాంగ్డ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ కెన్ కాస్ హెవీ ల్యాండ్ స్లైడ్. అంటే ఎక్కువగా కూడా ప్రొలాంగ్డ్ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ స్లైడ్ అనేది అవుతుంది అనమాట. అలా ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల ఏమవుతుందండి మనకి ఇక్కడ, దట్ కెన్ బ్లాక్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అంటే ఒక రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఆ రివర్ ఫ్లోని ఇక్కడ నేను ఒక అడ్డుకట్టలాగా ఒక ల్యాండ్ స్లైడ్ అనేది బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇటు వర్షం పడుతూ ఉంటుంది, ఈ రివర్ అనేది పొంగిపోతూ ఉంటుంది అనమాట. మరి పొంగిపోయిన తర్వాత ఏమవుతుందండి, అది ద ఫార్మేషన్ ఆఫ్ రివర్ బ్లాక్స్, అంటే ఏవైతే మనకి ఇక్కడ ఈ రివర్ బ్లాక్స్ ఫామ్ అవుతూ ఉంటాయో దట్ కెన్ కాస్ హ్యావోక్ అంటున్నారు. హ్యావోక్ అంటే ఏంటి, నథింగ్ బట్ డిస్ట్రక్షన్ అనమాట. డిస్ట్రక్షన్ టు ద సెటిల్మెంట్స్ డౌన్ స్ట్రీమ్ ఆన్ ఇట్స్ బర్స్టింగ్. అంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నీళ్ళలో మునిగిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి ఖమ్మంలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, రీసెంట్గా వచ్చిన వరదల వల్ల మునిగిపోయినాయి అనమాట. అండ్ హిల్లీ ఏరియాస్ లో చూసుకున్నట్లయితే, లేదా హిల్లీ టెరైన్స్ లో మనం చూసుకున్నట్లయితే, ల్యాండ్ స్లైడ్స్ వల్ల మనకి ఇక్కడ అదొక మేజర్ న్యాచురల్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి అక్కడ జనాల యొక్క ప్రాపర్టీస్ అండ్ అలాగే జనాల యొక్క లైఫ్ కూడా పోతుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ ఒక కేస్ స్టడీ ఉంది. ఒకవేళ ఎవరైనా కేస్ స్టడీ గురించి కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కేస్ స్టడీ చదువుకోండి, వీడియో పాజ్ చేసుకొని. మెయిన్లీ స్కూల్ చిల్డ్రన్ కానివ్వండి, స్కూల్ చిల్డ్రన్కి ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ మీకు తెలుసా అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారనమాట. ఇట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు మేక్ జస్ట్ 1 సెంటీమీటర్ ఆఫ్ సాయిల్. సో చూడండి, మనకి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఒక 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ అంటే ఏంటండి, హార్డ్లీ ఇంత. మన భూమి మీద ఉన్న ల్యాండ్ మీద సాయిల్ ఒక 1 సెంటీమీటర్ ఫామ్ అవ్వాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనమాట. మరి అలాంటి ల్యాండ్ ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోకపోతే హ్యూమన్ లైఫ్ కి చాలా ముప్పు అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎస్. సో ఇది సాయిల్ యొక్క ప్రొఫైల్ అండి. ఎగ్జామ్ లో కూడా కొన్ని ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ కూడా అడిగారు వీటి మీద. సో మనకి ఇక్కడ టాప్ సాయిల్ లో ఏముంటుంది, టాప్ సాయిల్ విత్ హ్యూమస్ అండ్ వెజిటేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత టాప్ సాయిల్ కింద ఉండే సాయిల్ ఏంటి అంటే మనకి ఇక్కడ సబ్ సాయిల్ అని చెప్తుంటాము. ఈ సబ్ సాయిల్ లో ఏముంటుంది మనకి ఇక్కడ అంటే శాండ్, సిల్ట్ అండ్ క్లే, ఈ మూడు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, టాప్ సాయిల్ మీద ఏముంటుంది, హ్యూమస్ అండ్ వెజిటేషన్ కి హెల్ప్ అవుతుంది అది. సబ్ సాయిల్ లో శాండ్, సిల్ట్ అండ్ క్లే ఉంటుంది, దాని కింద వెదర్డ్ రాక్ మెటీరియల్ ఉంటుంది, దాని కింద పేరెంట్ రాక్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఓకేనా. సో ఈ సాయిల్ ఫామ్ అవడానికి సమ్ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ ఆర్ ద నేచర్ ఆఫ్ పేరెంట్ రాక్ అండ్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క సాయిల్ ఫామ్ అవడానికి మనకి మేజర్ గా ఇక్కడ ఏం కనిపిస్తుందండి, మనకి ఇక్కడ ద మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద పేరెంట్ రాక్ అండ్ అలాగే మన యొక్క క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇవే కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి అంటే టోపోగ్రఫీ, ఇందాక చెప్పుకున్నాం వాట్ ఈస్ మీన్ బై టోపోగ్రఫీ అని చెప్పేసి, అండ్ ద రోల్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్, అండ్ దాంతో పాటుగా సమయం అని ఎందుకు అంటున్నాం ఇక్కడ, ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం మనకి ఒక 1 సెంటీమీటర్ సాయిల్ ఫామ్ అవడానికి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, కాబట్టి ఈ మూడు కూడా మనకి మేజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్ దీస్ డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మరి ఇవన్నీ
అన్ని ప్లేసెస్ లో సిమిలర్ గా ఉంటాయి అంటే లేదండి, అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ యొక్క సాయిల్ ఫామ్ అవడానికి ఏమేం ఫ్యాక్టర్స్ అనేది అవసరం పడుతుందో మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఈ కింద చూద్దాం, ఫ్లోరా, ఫానా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఫ్లోరా అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ప్లాంట్ లైఫ్, ఫానా అంటే యానిమల్ లైఫ్, అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అందరికి తెలిసి చిన్న చిన్న నివసించే ఆర్గానిజమ్స్ అన్నమాట. అండ్ ఇవి ఏం చేస్తుంటాయి అంటే దే ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్. సో హ్యూమస్ అంటే ఏంటి అంటే మన యొక్క భూమి మీద ఉన్న ఏవైతే ఫ్లోరా అండ్ ఫానా అంటే ప్లాంట్స్ కానివ్వండి, యానిమల్ లైఫ్ కానివ్వండి, అవి చనిపోయిన తర్వాత అవి కొన్ని రోజుల తర్వాత డికే అయిపోతూ ఉంటాయి కదా, అలా ఫామ్ అయినదే హ్యూమస్ అన్నమాట. ఓకేనా. తర్వాత మనకి ఇక్కడ టైం కనిపిస్తుంది. టైం డిటర్మిన్స్ ద థిక్నెస్ ఆఫ్ ద సాయిల్ ప్రొఫైల్. ఆల్రెడీ చెప్పాం కదా ఇందాక, ఎక్కువ కాలం ఉన్నట్లయితే మనకి అది ఎక్కువ థిక్ గా ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత క్లైమాటిక్ కండిషన్స్ లైక్ టెంపరేచర్ కానీ, రెయిన్ఫాల్ కానీ, అండ్ ద రేట్ ఆఫ్ వెదరింగ్ అండ్ హ్యూమస్ ఫార్మేషన్ అని చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ. తర్వాత రిలీఫ్ ఫీచర్స్ లైక్ ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తులో మనకి ఈ యొక్క సాయిల్ అనేది ఉంది అని చెప్పేసి. దాని తర్వాత స్లోప్ అంటే ఎంత స్లోపీగా ఉంది. దాని తర్వాత డిటర్మిన్ ద అక్యుములేషన్ ఆఫ్ ద సాయిల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి పేరెంట్ రాక్. ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ ద పేరెంట్ రాక్. పేరెంట్ రాక్ మెయిన్ గా ఏంటి అంటే ఇట్ డిటర్మిన్స్ ద కలర్, టెక్స్చర్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, మినరల్ కంటెంట్ అండ్ పర్మియబిలిటీ. ఇవి వీటన్నిటిని కూడా మన పేరెంట్ రాక్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్. సో మన ఇండియాలో సాయిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే అలువియల్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ ఉంటుంది, రెడ్ సాయిల్ ఉంటుంది, లాటరైట్ సాయిల్ ఉంటుంది, డెజర్టిక్ అండ్ మౌంటైన్ సాయిల్ ఉంటుంది. డిఫరెంట్ సాయిల్స్ మనకి డిఫరెంట్ పంట పొలాలు మనం వేసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది. బ్లాక్ సాయిల్ లో మనకి యూజువల్లీ కాటన్ గ్రోయింగ్ కి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. తర్వాత లేటరైట్ సాయిల్ అంటే ఏంటి అంటే మనకి మెయిన్ గా ఈ యొక్క బ్రిక్స్ తయారీ దానికి ఎక్కువ కూడా ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ ల్యాండ్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్ గురించి చదువుకుందాము. అండ్ దాని తర్వాత వాటర్ గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.